హలో గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? గుడ్ మార్నింగ్ అందరికి. నేనైతే లేచిపోయానండి. ఇప్పుడైతే 7 PM అయిపోయింది. బయటకు వచ్చేసిన అడిగైతే చాలా బాదం ఆకులు అయితే పడినాయండి. ఒకలంతా బాదం ఆకులు అవన్నీ ఎత్తినప్పటికైతే తలపానం తోకొచ్చింది. ఎందుక బాదం చెట్టు అయితే మా ఇంటి బయట అయితే ఉందండి. మీకు కనిపించదు, మీకు తర్వాత చూపిస్తాను. బాదం ఎండిపోయిన ఆకులన్నీ మా ఇంటి బయటే పడుంటాయండి. 4 ఇళ్ళు ఉన్నాయి కదా, 4 ఇళ్ళు మొత్తము ఆ ఒకళ్ళంతా బాదం ఆకులే ఉంటది. ఇప్పుడు ఎండిపోతుంది కదండి, చుట్టూ అంతా అయితే బాదం ఆకులే పడింది. అవి తుడిచినప్పటికీ అయిపోతుందండి. రోజుకు 3-4 సార్లు అయితే తుడిచిస్తాము. అయితే మా అమ్మాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాను కదండి. మొన్న అయితే చిన్న చిన్న చేపలు అయితే ఇచ్చింది. ఆ చేపల పేరు అయితే మేమైతే ఎన్నెత్తులు అంటామండి. మీరైతే అంటారో కామెంట్ లో పెట్టండి అండి. ఆ ఎన్నెత్తులు అయితే చిన్న ఎన్నెత్తులు అవైతే నేను తీసుకొని వచ్చాను. అంతే ఎప్పుడు బజార్కి వెళ్ళడం ఉదయం 9 కల్లా వెళ్ళిపోవాలి కదండి. 9:30 10 కల్లా వెళ్ళిపోవాలనేసి బజార్ అయితే తీరు కదా. కూరనికి అయితే గుడ్లు అయితే మీరైతే తింటారో చెప్పండి. అట్లయితే నేను కొన్ని ఉంచుకుంటానండి. అయితే మా అమ్మాళ్ళ ఇంటికి వస్తే మా అమ్మ అయితే పంపిస్తుంటది. నేను అవైతే కొన్ని ఉంచేస్తాను. అదైతే అయితే అమ్మాయి పక్కింటి పాప అయితే వచ్చిందండి. పక్కన వచ్చేస్తే దానికైతే జటయ్యక్క వేసానండి. వేసేస్తే అంతట్లోనైతే గుడికి వెళ్ళారు, బొట్టు పెట్టుకోయమ్మ అంటే గుడికి వెళ్ళని బొట్టు పెట్టుకున్నారు. అందులో మా పాప అయితే ప్రసాదం అయితే స్నానం చేయలేదండి, బ్రష్ కూడా చేయదు, తినేస్తుంది. తను తినేసింది అయితే అటైతే తనకైతే మంచి జట వేసేవండి. అయితే నేను వేసాను. అయితే మన చిన్న చేపలు తెచ్చాను కదండి, అదండి అప్పటిదాకా అంతట్లోనైతే అన్నం అయితే పెట్టానండి పొయ్యిల మీద. అదైతే అయిపోయింది. ఆ చెట్లు అయితే ఉల్లిపాయ టమాటా వేసి వేపేసాను చూడండి. ఉల్లిపాయ టమాటా అన్నీ వేసి వేపేసాను, కానీ ఉప్పు లేదు. అయిపోయింది అన్ని కూరకు ఉప్పు లేకపోతే ఏం బాగుంటుంది. ఉప్పు కావాలి, ఉప్పు మళ్ళీ పరిగెత్తి వెళ్ళానండి. ఉప్పు లేదు తెస్తామా అనేసి మళ్ళీ వెళ్ళేప్పటికి ఉప్పు తెచ్చి అప్పుడు వేసానండి. అప్పుడు కర్రీ కంప్లీట్ అయింది. బేగ అంతే అంగన్వాడీకి కూడా టైం అయిపోతుందండి. మా పాపకి అయితే బేగ రెడీ చేసాను, దానికైతే తినిపించాను. అదైతే నిన్నటి కూర క్యాప్సికమ్ మీకు చూపించాను కాదండి. ఆ క్యాప్సికమ్ కర్రీ అయితే ఉండాలి నిన్నటిది. చారు కూడా ఉన్నది నిన్నటిది. అదే ఈ రోజుకైతే మధ్యాహ్నము సారీ అండి ఉదయము అయితే టిఫిన్ యాడ్ చేయనండి. ఇదే అయింది. తినేసి బయటకు వెళ్ళి పాపకి అయితే అంగన్వాడీ దగ్గర వచ్చినప్పటికైతే బయట అయితే నొడాలు ఇవన్నీ వచ్చాయండి. ఇవన్నీ అయితే వచ్చాయి. అయితే నొడాల ప్యాకెట్ అండి, అప్పడాల ప్యాకెట్ నొడాల ప్యాకెట్ అయితే తీసుకున్నాను. నేనైతే నొడాలు అంతాను, మీరైతే అంతారో మూడే సగం తెలుగు వచ్చండి. మేము ఇంట్లోనైతే అలాగే మాట్లాడతాము. అయితే అదైతే రొట్టెలు తీసుకున్నాను. చేస్తామనేసి అయితే పనికి వెళ్ళేసి వచ్చానండి. పనికి వెళ్ళాను. పని నుంచి అయితే వచ్చాను. మా పెద్దమ్మ అయితే బొంగలు అల్లేస్తుంది అనేది. అదైతే చేపల జంగిళ్ళంట. మాది ఈ పనేనండి. ఈ పని మీకు చూపిస్తాను తర్వాత. నెక్స్ట్ వీడియో చూడండి. మీరు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. ప్లీజ్